అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ఏం బడ్జెట్ పెడుతున్నారు, ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎవరెవరికి పెడతారు, ఎట్లయితుంది, ఈ ఏదో ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్కషన్ జరుగుతుంది, కానీ కేసీఆర్ సైడ్ నుంచి డిస్కషన్ జరుగుతుంది. కేసీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తే ఏమవుతుంది, కేసీఆర్ వస్తే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి ఎప్పటిలాగానే మాట్లాడితే కేసీఆర్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, అసలు కేసీఆర్ వస్తాడా రాడా, అసలు బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంఐఎంలు ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది, ఇది డిస్కషన్. ఇన్ని డిస్కషన్ మధ్య కేసీఆర్ సెంట్రిక్ పాయింట్ ఇప్పుడు మొత్తం చెప్తా. ఈరోజు మీటింగ్ అయింది తెలంగాణ భవన్లో, బీఆర్ఎస్ ఆఫీస్లో. దానికి ఎల్పీ మీటింగ్ అంటారు దాన్ని. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు వాళ్ళు వీళ్ళు అటెండ్ అయినరు. వాళ్ళకు కేసీఆర్ సింగిల్ పాయింట్లు చెప్పిండ్రు. ఒక గంట సేపు మాట్లాడండి కేసీఆర్ నాన్ స్టాప్గా. సింగిల్ పాయింట్లు చెప్పేసిండు. అసెంబ్లీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు అసెంబ్లీలో ప్రభుత్వ వ్యూహం, వీళ్ళ వ్యూహం కాదు, ప్రభుత్వ వ్యూహం ఏముంటే అవన్నీ చెప్పేసిండు. ఇవన్నీ చెప్పే కన్నా ముందు మీరు ఈ వీడియో చూసినందుకు మీ కృతజ్ఞతలు. మీరు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే ఒక్క సబ్స్క్రైబ్ 1000 ఏనుగుల బలం మాకు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంత మద్దతు లభిస్తుంది. సిగ్నల్ టీవీ ఉండకూడదు అని కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే వేరే దేశాల నుంచి రిపోర్ట్ కొడుతున్నారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చినట్లయితుంది. అది నా చేతిలో లేదు, నేను వార్తలు మాత్రమే చెప్పగలను. నా తరఫున పోరాటం చేసేది మీరే, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి పోతే మీటింగ్ అయింది. మీటింగ్లో కేసీఆర్ మాట్లాడిండు, సభకు రాబోతున్నాడు. ఇది ఈ విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పిండు. ఎందుకంటే ఒకటే అడుగుతున్నారు కదా వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కేసీఆర్ వస్తాడా రాడా, కేసీఆర్ వస్తాడా రాడా. అది కేసీఆర్ వస్తాడో తెలుసుకొని ప్రిపేర్ కానికే తెలుసుకుంటున్నారా, లేకపోతే కేసీఆర్ వస్తే ఎట్లా తిట్టాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ ఒక సభ్యుడు సభకు రాకపోవడం అనేది వాళ్ళ విచక్షణ అధికారం, అది వాళ్ళకున్న విచక్షణ అది. కాకపోతే కేసీఆర్ ప్రతిపక్ష నేత కదా, రావాలి కదా అనే డిమాండ్ ఉంది. ఆయన కూడా బహుశా ఈ సభకు వస్తారని చెప్తున్నారు. ఆయన సభకు వస్తాడేమో. రేపు గవర్నర్ స్పీచ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానాలు ఉంటాయి, ఆ తర్వాత బడ్జెట్ పెట్టేది ఉంటుంది. దానిలో కేసీఆర్ మాట్లాడే అవకాశం వస్తారో నాకు తెలియదు, కానీ సభకైతే కేసీఆర్ వస్తున్నాడు. ఇంకా అన్ని రోజులు వస్తాడా, కొన్ని రోజులు వస్తాడా, ఎట్లా ఉంటుందో తెలియదు. కేసీఆర్ అయితే మనకు తెలుసు కదా, ఒక సంవత్సరం టైం ఇస్తా అని చెప్పిన ముందే, సంవత్సరం అయిపోయింది కాబట్టి కేసీఆర్ వస్తాడు అనేది ఒక పాయింట్. దీని మీద పెద్ద చర్చనే నడిచింది. చూసారు కదా, కేటీఆర్ మాట్లాడండి ఏమన్నాడు. కేసీఆర్ స్థాయి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా అంత స్థాయి అందుకోలేరు, కాబట్టి కేసీఆర్ రాకపోతేనే మంచిదని నా అభిప్రాయం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. నేను కొంతమందితో మాట్లాడితే ఎమ్మెల్యేలు అదే అంటున్నారు, కేసీఆర్ రాకపోతేనే మంచిది, ఎందుకంటే కేసీఆర్ వస్తే వీళ్ళు విలువదీసే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చినోడు, కానీ వీళ్ళకు అది లేదు. ఎంతసేపటికి నోటితూలా ఉంది. అనవసరంగా కేసీఆర్ మీద ఒక కామెంట్ అంటారు, ఓ మాట అంటారు. కేసీఆర్కు అది పడాల్సిన అవసరం లేదు. దానికి రిప్లై ఆ భాషలో ఇవ్వలేడు. ప్లస్ అసెంబ్లీలో ఆయన రిప్లై కూడా ఇవ్వనివ్వడు. స్పీకర్ కూడా మైక్ ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఇట్లాంటివి చాలా జరుగుతాయి, కాబట్టి ముందే ఊహించి వస్తలేడు అని. కాకపోతే ఒక ప్రయోగం చేయొచ్చు కదా, సభకు పోయి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని జనాలకి చూపించారు అనుకో, అది జనాలకి ఇంకా ఎక్కువ ఎక్కుతుంది. మీరు అనుకోవడం కన్నా కేసీఆర్ సభకు పోతే వాళ్ళ వ్యవహారం, వాళ్ళ చిల్లర వ్యవహారం మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళు చిల్లరగా వ్యవహరిస్తే మీరు దాన్ని జనాలకు ఎక్స్పోజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది. కానీ చాలామంది అభిప్రాయం అయితే కేసీఆర్ సభకు రాకపోతేనే మంచిది, సభకు వస్తే ఎందుకు మేము లేవా మాట్లాడనికే, కేటీఆర్ లేడా, హరీష్ రావు లేడా, మేము లేమా అని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు, బట్ వస్తాడు. అది మాట్లాడే రోజు వస్తాడా, ఈ బడ్జెట్ పెట్టే రోజు, ధన్యవాద తీర్మానాలు, గవర్నర్ స్పీచ్ రేపు, దానికి మాత్రం వస్తాడో తెలియదు. కానీ ఈ సమావేశంలో మాత్రం ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పిండు. నేను వస్తున్నా రానా కాదు, మీరు మాత్రం కాంగ్రెస్ వదలొద్దు. కాంగ్రెస్ జనాలను మోసం చేసింది, 6 గ్యారెంటీలు మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నది, మీరు మాత్రం కాంగ్రెస్ వదలొద్దు అన్న విషయాన్ని మాత్రం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసిండు. ముఖ్యంగా రైతు సమస్యలు, కృష్ణా జలాలు ఏపీకి తరలించకపోతున్నారు, ఈ 2 విషయాల వల్ల. ఎందుకంటే రైతులు ఎట్లయితే ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు కదా. పొలాల్లో నీళ్లు లేవు, మొత్తం పంటలు ఎండిపోతున్నాయి, మొత్తం గొడ్లకు వదిలేసినారు చాలా దగ్గర. ఇప్పుడు కరెక్ట్గా పొట్ట వస్తున్న దశ, నీళ్ళు కావాలి, లేవు. సూర్యాపేటలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వచ్చేదంట. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు వస్తే మనకు మలానా సాగర్ అటు నుంచి వచ్చేది. ఇప్పుడు లేవు నీళ్ళు, మొత్తం ఎండిపోయినాయి పొలాలు. ఒక్క సూర్యాపేటనే కాదు, చాలా ఎండిపోయినాయి. మా దగ్గర జూరాల కింద ఎండిపోయినాయి, నీళ్ళు లేవు, చాలా ఎండిపోయినాయి. ఆ ఎల్లంపల్లికి వెళ్ళి 25 టీమ్స్ని ఎత్తే తానికే సరిపోవు, ఆ విషయం వీళ్ళకి తెలియదు. కాలుష్యం లేకపోయినా 1 కోటి ఎకరాలు పండించినాం, 1 కోటి ఎకరాలు మాగానిందని చెప్పుకున్నారు. ఇప్పుడు చూపిస్తే దమ్మున్న మొగలు అవుతారు. నిజంగానే రైతుల తరఫున మాట్లాడుతున్నాను నేను.
రైతులు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు రైతులు ఒక్కొక్కరు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు, మినిస్టర్లు పట్టించుకుంటలేరు. ఆ సమస్య ఉంది. కేసీఆర్ అదే సమస్య మీద ఫైట్ చేయమని చెప్పినారు అసెంబ్లీలో. ఖచ్చితంగా కాంగ్రెస్ను విడిచిపెట్టేది లేదు, విడిచిపెట్టొద్దు. వాళ్ళు రైతులు మోసం చేస్తున్నారు మెయిన్ కానీ కేసీఆర్ మాట్లాడినట్ట. తర్వాత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కౌంటర్ చేయాలి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ విషయంలో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. 2,200 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి 6,000 కడుతున్నామని చెప్తున్నారు. 1,50,000 కోట్లు అప్పు చేసి అది కనబడకుండా పాత గవర్నమెంట్ చేసిన 7 లక్షల కోట్లు అంటున్నారు. అది 3,85,000 కోట్లు అని చెప్పినా వాళ్ళు 7 లక్షల కోట్లు అంటున్నారు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వమని చెప్పారంట. ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రిజర్వేషన్స్. ఒకటి బీసీ కులగణన జరిగింది, ప్లస్ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణలో ఆల్రెడీ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీర్మానం చేసి సెంట్రల్కి పంపించింది కాబట్టి దానికి మద్దతు తెలపాల్సిందే. బీసీ కులగణన విషయంలో బీసీలకు జరిగిన అన్యాయం మీద గొంతెత్తాలని చెప్పినట్ట. బీసీలకు వాళ్ళ సంఖ్య తగ్గించే విషయం పైన కానీ వాళ్ళు మళ్ళా మొన్నటిదాకా కులగణన వేసుకునే అవకాశం ఇచ్చినా కూడా కాలేదు కదా. ఆ పర్సంటేజ్ ఇప్పటిదాకా అఫీషియల్ కూడా బయటికి ఇవ్వలేదు, భయపడదు గవర్నమెంట్. కాబట్టి బీసీ కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీదే ఉంటుంది. అవతల పక్క చూస్తే వీళ్ళందరూ ఒకటైపోయినారు. ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ అయిపోయింది, బీజేపీ వాళ్ళ మధ్య సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎంఐఎం బీజేపీ ఇద్దరు సపోర్ట్లు కొడుతున్నారు. ఎంఐఎం వాళ్ళు మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే కాంగ్రెస్ సపోర్ట్లు కొడుతున్నారు. ఇట్లా ఒకరికొకరు సపోర్టెడ్గా ఉన్నారు. ప్రజల తరపున మాట్లాడే అవకాశం కేవలం బీఆర్ఎస్ మాత్రమే ఉంది. మీరు పోయి ఫైట్ చేయమని చెప్పారట. చూడాలి ఎట్లా ఉంటుంది ఏం కథ. ముఖ్యంగా ఈ 4-5 అంశాలే: రైతు సమస్యలు, కృష్ణా జలాల ఏపీకి తరలించకపోతున్న వ్యవహారం, రిజర్వేషన్లు, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ ప్రభుత్వం చేసిన అప్పు విషయంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ సభకు హాజరు కావాలని చెప్పిందంట. అందరూ ఆ కౌన్సిల్లో కూడా అంతే అలర్ట్గా ఉండాలి, ఇక్కడ అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. ప్రతిరోజు ఎల్పీ మీటింగ్ పెట్టుకోండి, అసెంబ్లీ ముందు పెట్టుకొని నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరగాలి, ఈ విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీకు స్పీకర్ కనుక మైకులు ఇవ్వకపోవడం అట్లాంటివి చేస్తే మీరు వాకౌట్ అట్లాంటివి కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలి. ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలి. 6 గ్యారంటీస్ విషయంలో ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి. నిలదీయంగా ప్రజల కోసమే పనిచేయాలి. కాబట్టి 6 గ్యారంటీస్ ఎప్పుడు ఇస్తారు, ఏంది ఏం కదా, మొత్తం డేట్ వైజ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమి అమలు ఇచ్చిండ్రు, తర్వాత ఎప్పుడెప్పుడు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసా 30 తారీఖు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు మొదలుపెట్టి వదిలేసిండ్రు. రుణమాఫీ తెలుసు, రుణమాఫీ కన్నా దారుణంగా తయారైంది రైతు భరోసా. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద కూడా వదలదు. ఈ అన్నిటికీ కారణమైన ప్రభుత్వాన్ని, ప్రజలకు సమస్యలు తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని, ఈ కూల్చడాలు, ఈ అన్నిటి విషయం మీద వాళ్ళను వదలొద్దు. సింగిల్ డైలాగ్, వాళ్ళను వదలొద్దు, వదిలిపెట్టే అవకాశమే లేదు, వదిలిపెట్టకూడదు. ఎవరికి ఎంత అవకాశం ఉంటే వాళ్ళ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి. ఓలా అసెంబ్లీలో చెప్పే అవకాశం లేనప్పుడు ఏం చేయాలో మళ్ళీ ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం పోరాటం చేయండి, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పారంట. ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడు. ఇప్పుడు కాస్కో అనేది ఎవరిని అనాలో తెలియదు, కాంగ్రెస్ని అనాలి, వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి రా 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 అని వాళ్ళే డిమాండ్ చేసింది. కాబట్టి కేసీఆర్ వస్తున్నాడు, కాంగ్రెస్ కాసుకోవాలి. కేసీఆర్ మాట్లాడితే అక్కడి నుంచి సమాధానం ఎట్టుంటుందో మనం చూద్దాం. కేసీఆర్ ఒకవేళ మాట్లాడే అవకాశం రాకపోతే మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కేసీఆర్ మాట్లాడే అవకాశం లేకపోతే కాంగ్రెస్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది. ఎనీవే ఇవంతా కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కేసీఆర్ అసెంబ్లీకి మనకు లాస్ట్ జూలైలో జరిగిన సమావేశాలు అనుకుంటా, ఒకటే రోజు వచ్చిండ్రు. ఆ రోజు బడ్జెట్ సమావేశాలు 2 నిమిషాలు మీడియాతో మాట్లాడిపోయినరు. చూద్దాం, కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, నెక్స్ట్ ఏం జరగబోతుంది. కాస్కో అని సవాల్ విసురుతున్నారు ఆల్రెడీ. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది. గవర్నమెంట్ అప్పుడే డిఫేమ్ అయింది జనాల్లో. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్లస్ వాళ్ళు డిఫెన్స్లో లేరు, డిఫెన్స్లో పడ్డారు. అఫెన్స్లో ఉండాలి యాక్చువల్ గవర్నమెంట్, అఫెన్స్లో ఉండి వీళ్ళని డిఫెన్స్లో పడేయాలి. కానీ అప్పుడే ఉల్టా పల్టా అయిపోయింది. వీళ్ళు డిఫెన్స్లో ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు, వీళ్ళు అఫెన్స్లోకి వచ్చేసిండ్రు. మిగతా యాక్చువల్గా ప్రతిపక్షాలంతా కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. కానీ తెలంగాణలో ఆ సాంప్రదాయం లేదు. ఆ సాంప్రదాయం ఇప్పుడైతే లేదు, గతంలో ఉన్నది. ఇప్పుడు ఎవరి వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. మూసి వస్తే చూసారు కదా, ఎంఐఎంలు నోరు తెరవరు, బీజేపీలు సపోర్ట్ చేస్తారు, వీళ్ళేమో ఉరుకుతారు, మీరే రెచ్చగొడుతున్నారు మూసి వాళ్ళని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళ మీద పడుతుంది. ఇట్లా చాలా ఇష్యూస్ జరిగినాయి. ఈ ఇష్యూస్ అన్నిటికీ ఇదేం జిందా తిలస్మాత్ కాదు, అసెంబ్లీలో ఆన్సర్ దొరకపోవచ్చు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. కేసీఆర్ పోతే ఏమవుతుంది, కేసీఆర్ మాట్లాడితే ఏమవుతుంది, అవతల రెస్పాన్స్ ఎట్లుంటుంది, ఇన్ని రోజులు సవాల్ విసిరిన వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతారు, అవన్నీ కూడా చూద్దాం మనం కూడా అసెంబ్లీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.